అధికారంలో ఉంటేనే నాయకులకు ప్రజలు గుర్తుంటారా? ప్రతిపక్షంలో ఉంటే ఇళ్లకే పరిమితమవుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు వరంగల్ జిల్లా ఓటర్లు. ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడకుండా పలుకే బంగారమైనట్లు ప్రవర్తిస్తున్నారట మాజీ ప్రజా ప్రతినిధులు. దాంతో ఎన్నికలప్పుడు మళ్లీ వస్తారుగా, అప్పుడు చూసుకుంటామంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? అంత ఖాళీగా వారేం చేస్తున్నారు? ప్రజా సమస్యల కోసం పోరాడితేనే నాయకుడిగా గుర్తింపు పొందుతారు. అలా పోరాడే అవకాశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ప్రజా క్షేత్రంలో ఉంటూ తమ పొలిటికల్ కెరియర్ ను కాపాడుకుంటారు నేతలు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తమను ఓడించిన ప్రజలతో పనేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారట. తమ అనుచరులు ఫోన్లు చేసి నియోజకవర్గంలో తిరగాలని చెప్పినా టైముందిగా అంటూ లైట్ తీసుకుంటున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుండగా జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. మిగిలిన 11 సెగ్మెంట్లలోనూ దారుణ ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ నేతలు ఎన్నికలు ముగిసి 20 నెలలు దాటినా నియోజకవర్గంలో తిరిగేందుకు ససేమిరా అంటున్నారట. దీంతో ఎన్నికలుంటేనే మేం కావాలా, మా సమస్యలు మాత్రం పట్టవా అంటూ గులాబీ నేతలపై గుస్సా అవుతున్నారట జిల్లావాసులు. ప్రభుత్వ హామీల అమలు, కాళేశ్వరం పంచాయతీ, సన్నవడ్ల బోనస్, 2 లక్షల రుణమాఫీ, పంట పొలాలకు నీళ్లు, యూరియా సమస్యలపై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్లపైకొస్తున్నా వాళ్లకి అండగా గడప దాటొచ్చేందుకు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు మాత్రం వెనుకాడుతున్నారట. అడపాదడపా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి తప్ప నియోజకవర్గాల్లో తిరిగే సాహసం ఎవరూ చేయట్లేదు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ సమస్య లపై విడతలవారీగా ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతూ ప్రజల్లో ఉంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి రైతులకు సాగునీరు, రుణమాఫీ, యూరియా అంశాల్లో వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లో తిరుగుతూ క్యాడర్తో కలిసి ప్రజల్లో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, నందపనేని నరేందర్, శంకర్ నాయక్, రెడ్యా నాయక్, తాటికొండ రాజయ్యలు తమ నియోజకవర్గాల్లో తోకచుక్క తెగిపడ్డట్టు కనిపిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు హంగు ఆర్భాటంతో హల్చల్ చేసిన ఈ నేతలు ఇప్పుడు గడప దాటి రాకపోవటంపై ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉదయం లేస్తే పర్యటనలు, పరామర్శలతో బిజీగా గడిపిన ఈ నేతలంతా ఇప్పుడు గోడకు కొట్టిన పిడకల్లా అయిపోయారని సొంత పార్టీ నేతలు సైతం ఎద్దేవా చేస్తున్నారట. పార్టీ శ్రేణుల్లో భరోసా నింపటం పక్కన పెడితే సమస్యల కోసం పోరాడుతున్నా కనీసం వారితో కలిసి వచ్చేందుకు వెనుకాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గ ప్రజల్లో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంటే పార్టీ క్యాడర్లో సైతం అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయట. అధికారం కోసం ఆరాటపడే ఇలాంటి నాయకుల చుట్టూ ఇన్నేళ్లు పనిచేశామా అంటూ తమని తామే నిందించుకుంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని నిలబెట్టేందుకైనా బయటకు రాకుంటే ఎలా అంటూ మండిపడుతున్నారట. ఏది ఏవైనా ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా ఒకరిద్దరు మినహాయిస్తే మిగతా బీఆర్ఎస్ నేతలంతా ప్రజాక్షేత్రాన్ని విడిచి అజ్ఞాతవాసం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నాయకుల తీరు ఇలాగే ఉంటే పార్టీ శ్రేణులు సైతం సైలెంట్ అయి గులాబీ తోట మోడుబారుతుందనే చర్చ జరుగుతోంది.